నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఈవేళ మాట్లాడే విషయం, అయ్యా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కొన్ని మీటింగుల్లో సరైన సూచనలు ఉంటే చెప్పండి, మంచి సూచన అయితే నేను స్వాగతిస్తా అని మీరు అన్నారు కదా, దాని మీద మాట్లాడుతున్నా. మొన్నే రీసెంట్గా పార్లమెంట్లో రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు ఈ ఎయిర్పోర్ట్ల విషయమై మాట్లాడుతూ ఆ లిస్టులో మా కాకినాడ పేరు చూసి చాలా గర్వపడి, చాలా అత్యవసరం మనకి కాకినాడ ఎయిర్పోర్టు, ఎందుకంటే అన్నవరం ఏరియా ఆ పేరు వచ్చింది కూడా, అన్నవరం సత్యదేవుడు సాక్షిగా అక్కడైతే ల్యాండ్స్ అవి ఉన్నాయి అని ఆ పోస్టును చూసి నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టా, పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టండి అని. 71,000 వ్యూస్ ఈ క్షణానికి ఉన్నాయి. అంటే మా యొక్క ఆకాంక్ష ఎంత గొప్పగా ఉందో నాకు అర్థమయ్యి నేను ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే సార్, ఈవేళ ఈ అన్నవరం ఏరియాలో ఒక ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎంత ఉపయోగం అంటే, అన్నవరం నుంచి అలా పైకి తీసుకుంటే అప్ టు పాడేరు దాకా, ఇలా లెఫ్ట్గా తీసుకుంటే ఏజెన్సీ, రంపచోడవరం, మారేడుమిల్లి, అలా ఛత్తీస్గఢ్ బార్డర్ వరకు, అలాగే ఈ కిందకి తీసుకుంటే కోనసీమ చివరి వరకు. అంటే కోనసీమలో రైతులు కానీ, ఈ ఏజెన్సీలో ఎన్నో ఆహార ఉత్పత్తులు కానీ, ఎన్నో పళ్ళు కానీ, రకరకాల ఎన్నో మాకు పంటలు ఉన్నాయి. దీనివల్ల రైతులు, మహిళలు, యువత ఆధారపడతారు. అన్నవరంకి 30 కిలోమీటర్ల కాకినాడ సీపోర్ట్ ఉంది. కార్గో ఎయిర్పోర్టు, కార్గో వస్తే దాని యొక్క అభివృద్ధి ఎంత ఉంటుందన్నది మీకు తెలియని విషయం కాదు. అలాగే వైజాగ్ ఎయిర్పోర్ట్ తీసుకెళ్ళి భోగాపురంలో పెడుతున్నారు, అంటే డిస్టెన్స్ పెరుగుతుంది. అలాగే మన నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. అంటే ఇంత దూరం వెళ్ళటానికి కనెక్టివిటీ కూడా ఒక ఎయిర్పోర్ట్ అవసరం వచ్చింది. ఎయిర్పోర్ట్, కార్గో. ఇక కుడిపక్క తీసుకుంటే బే ఆఫ్ బెంగాల్, మాకు సముద్రం ఉంది, తీర ప్రాంతం. ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన రమారమి 900 కిలోమీటర్లు ఉన్న సముద్రం ఉంది. బోల్డ్ సముద్ర సంపద ఉంది. ఈ సంపదని మత్స్యకార సోదరుల్ని, మత్స్యకార ఆడబిడ్డల్ని, మామూలు రైతుల్ని, యువతని, మధ్యతరగతి వ్యక్తులకి, ఇంతమందికి, ఒక ట్యాక్సీ డ్రైవర్ దగ్గర నుంచి ఉదాహరణకు చెప్తున్నా, ఒక చిన్న సైజు ఆటో వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ CEO దాకా మా యొక్క గోదావరి జిల్లాల్ని సర్కారు జిల్లాలు అంటారు. ఈ సర్కారు జిల్లాల్లో ఎందరో ఎన్ఆర్ఐలు ఉన్నారు సార్, ఎందరో ఎన్ఆర్ఐలు ఉన్నారు. మాకు ప్రభుత్వం నుంచి మీరు ఏ విధమైన రూపాయి మీరు ఆశించక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి ఒక సరైన ఆఫీసర్ని పెట్టి, గుజరాత్లో నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏ విధంగా చేస్తే అక్కడ ఫ్యాక్టరీస్ పెడుతున్నారో, ఈజీగా అయిపోతుందో, మీరు గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి ఒక ఆఫీసర్ సరైన కృష్ణతేజ గారు లాంటి అలాంటి వ్యక్తిని అప్పచెప్పితే, ఈ యొక్క వ్యాపారం పెట్టుకుంటా వచ్చే ఎన్ఆర్ఐలు కానీ, ఇక్కడున్న మా వాళ్ళు కానీ చాలా ఈజీగా బోల్డ్ ల్యాండ్స్ ఉన్నాయి సార్, అన్ని కొండలే. ఎంత కొట్టుకున్నా అటు కప్పెట్టుకుంటా మట్టి దొరుకుద్ది, భూమి దొరుకుద్ది, ఎక్కడ ఎత్తుక్కోక్కర్లేదు సార్. ఇంత గొప్ప నేల ఇంకెక్కడా లేదు. ఎందుకంటే తెలంగాణలో ఫస్ట్ టైం సీఎం అయిన రేవంత్ రెడ్డి డైరెక్ట్గా వెంటనే ఓపెన్ చేసేసి గ్రౌండ్ అయిపోయే స్థితికి వెళ్ళిపోతున్నాడు అతను. మరి మనకి సబ్మిట్ అయింది, గత ప్రభుత్వం సబ్మిట్ చేశారు. ఇక్కడ చేస్తుంటే ఆ లింకు, ఈ లింకు, అది ఇది అంటే వచ్చిన ఒక కంపెనీ పెట్టాలని వచ్చిన వ్యక్తి ఎంతో ఆనందంగా ఇంకొక ముగ్గురికి చెప్పి ఇంకో 3 కంపెనీలు తెచ్చే విధంగా ఉండాలి. వీడికి మనశ్శాంతి పోయి ఏట్రా ఈ తలకాయ పోటు ఏంటి అని అలా ఉండకూడదు. అందుకని మీరు స్వయంగా మీరే శ్రద్ధ తీసుకుని ఆ సత్యదేవుని పాదాల వద్ద మీరు నమస్కారం పెట్టి ఒక గ్రీన్ ఛానల్ ఓపెన్ చేయండి, ఒక ఆఫీసర్ని పెట్టండి. చాలా కొన్ని వేల కుటుంబాలకి మీరు దారి చూపిన దేవుడు అవుతారు మీరు. మా కోరిక అది మా కోరిక, అంతేగాని ఇంకోటి ఏమీ కాదు. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే,
ఈ యొక్క వ్యాపారం పెట్టుకుంటాకి ప్రభుత్వం నుంచి ఏ విధమైన రూపాయి అక్కర్లేదు. వీళ్ళ యొక్క బోల్డ్ మంది కూరగాయలు అందరూ కూడా రేపు రాబోయే పండగకి అందరూ వస్తారు. మీరు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి గ్రీన్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను, ఆఫీసుని పెడుతున్నాను, వెల్కమ్ అని చెప్పి ఒక పిలుపు ఇవ్వండి చాలు, అంతే. కంటితో చూడండి. ఒకవేళ మీకు తెలియని ఒక నిజం చెప్తున్నా, పిఠాపురం గురించి మీరు ఎమ్మెల్యేగా అయ్యాక మీరు చేస్తున్నారు. పిఠాపురం గురించి చంద్రబాబు గారిని ఒకసారి అడగండి. ఆయనకి పిఠాపురం చరిత్ర మొత్తం తెలుసు, పూర్తి అనుభవం ఉంది అతనికి. మనం ఏమీ చెప్పక్కర్లేదు. మీరు ఒక్కసారి ఏంటండి పిఠాపురం అంటే ఆయన మొత్తం చెప్తారు, మీకు చాలా సుఖంగా ఉంటుంది. అందుకని మీరు ఏమిటి పిఠాపురం అని మీరు అనుకోవద్దు. మీరు పిఠాపురం మీరు మొదలుపెట్టాక ఈ యొక్క అభివృద్ధిని చూశాక చాలామంది ఎన్ఆర్ఐకి సరైన కనెక్టివిటీ దొరుకుతుంది. దానికి మీరు కనెక్టివిటీ అవ్వండి, అంతే మా కోరిక. మీరు ఎలా కనెక్టివిటీ అయితే గోదావరి జిల్లాలో సస్యశ్యామలం అయిపోయి ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ మరో నిజంగా మరి ఆంజనేయ స్వామిలో మిమ్మల్ని కొలుస్తారు సార్. ఆకాశంలోకి వెళ్ళిపోతారు, ఎక్కడికో వెళ్ళిపోతారు మీరు. ఎక్కడే ఈవేళ మీ యొక్క శాఖల మీద మీరు తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే ముచ్చటపడి మంత్రులందరూ వచ్చి మిమ్మల్ని నా నియోజకవర్గంకి ఎంత వచ్చింది, నా నియోజకవర్గం ఎంత వచ్చిందని చెప్పి 2000 కోట్లు మీరు పంచితే ఎంత ఆనందపడుతున్నారో. మీ టాలెంట్ని చూసి ఈ యువతకు కూడా, మహిళకు కూడా, మధ్యతరగతి వంటి కూలివారి దగ్గర నుంచి కుబేరుడు దాకా మీరు గ్రీన్ ఛానల్ ఓపెన్ చేయడం ఇంతమందికి దారి దొరుకుతుంది సార్. ఇలాంటి కార్యక్రమాలు ఉపాధి మీరు ప్రభుత్వం నుంచి రూపాయి మాకు అక్కర్లేదు, ఒక్క రూపాయి మీరు ఎవరిని అవ్వకలేదు. ఎందుకంటే ప్రభుత్వమే ప్రైవేట్ భాగస్వామ్యంతో వెళ్తుంది కదా, అదే భాగస్వామ్యం మీరు ఓపెన్ చేయించండి. ఈవేళ గోదావరి జిల్లాలో దేవుడి దయ వల్ల విద్యావంతులు ఎన్ఆర్ఐలు బోల్డ్ మంది ఉన్నారు. మీరు ప్లాట్ఫారం వేస్తే సొమ్మాలు ఇక్కడ తెచ్చి ఇక్కడ పెట్టుకుని కొన్ని వందల మందిని బతికిస్తారు. ఆ విధంగా మీరు వెళ్ళాలని మేము సూచన చేసుకుంటున్నాం. మరొక్కసారి మీకు కోరుకునేది ఏమిటంటే, చిత్తశుద్ధి గల నాయకుడు, సనాతన ధర్మం పాటించే వ్యక్తి పైన మోదీ గారు ఏ విధంగా చేస్తున్నారో ఆంధ్రాలో మరో మోదీగా ఎదుగుతున్నారు. నిన్న కాక మొన్న కర్ణాటకలో అభినవ శ్రీకృష్ణదేవరాయని బిరుదిస్తే మేము చాలా సంతోషపడ్డాం. ఈ గ్రీన్ ఛానల్ ఓపెన్ చేసి మీరు చేస్తే నిజంగా మేక్ ఇన్ ఇండియా ఆయన చేశారు. మీరు ఈ కార్యక్రమం చేస్తే గ్లోబల్ ఇండియా కింద వెళ్ళిపోతారు సార్. మీరు గ్లోబల్ అంతా మీరు మన దగ్గర ఉంటుంది. సముద్ర తీరం అంతా మన దగ్గరే ఉంది సార్. మంచి సస్యశ్యామల ల్యాండ్స్ ఉన్నాయి సార్. విపరీతమైన భూమి ఉంది సార్. పెట్టుబడిదారులు మనోళ్ళే ఉన్నారు సార్. ఇంకేం కావాలి సార్? కనెక్టివిటీ కావాలా? ఆ కనెక్టివిటీ మీరు అవ్వండి, ల్యాండ్స్ ఇవ్వండి. సింగిల్, ఎందుకంటే 20 ఏళ్ల క్రితం నేను గుజరాత్ ఒక ఫ్యాక్టరీ పెట్టి యజమానితో వెళితే చూస్తే మతిపోయింది. ఒక ఆఫీసర్ని అప్పచెప్పాను. 24 hours మమ్మల్ని కంటిన్యూగా మార్నింగ్ 7 to ఈవినింగ్ 7కి అన్నీ అరేంజ్ చేసి పేపర్ అలా ఇచ్చేసారు నైట్ 9 o'clock మాకు. అప్పుడు మాకు కుదరలేక ఆగిపోయాం. కానీ అలాంటి కార్యక్రమం మీరు ఆంధ్రప్రదేశ్లో మీరు తీసుకుని ఆ గ్రీన్ ఛానల్ మీ సొంత వ్యక్తి ఆఫీసర్ని పెట్టి ఏ ఇండస్ట్రీ పెడతాకొచ్చినా అతను చిరునవ్వుతో 10 మందికి చెప్పి 10 ఇండస్ట్రీలు తీసుకొచ్చే విధంగా చేయించేలాగా మీరు బాధ్యత తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, మోదీ గారికి పేరు వస్తుంది. మా జిల్లా వాసిగా, మా జిల్లా మంత్రిగా, మా జిల్లా ఎమ్మెల్యేగా మాకు కూడా మీరు గుండెల్లో మావాడిగా కూడా చివరిగా ఉండిపోతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు.